బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 82, ప్రహ్లాదాగమనము 83, హిరణ్యగర్భాగమనము 84, రాక్షసుల సుతల గమనంబు 85, బలియన్నమును విస్తరించుట 86, మత్స్యావతార కథా ప్రారంభం 87, మీనావతారుని ఆనతి 88, కల్పాంతవర్ణన 89, గురుపాఠీన విహరణము 90, కడలిలో నావనుగాచుట 91, ప్రళయావసాన వర్ణన 92, మత్యావతార కథా ఫలశ్రుతి 93, పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. ఇట్లు సమాగతుండైన తన తాతంగనుంగుని విరోచన నందనుండు వారుణ పాశబద్ధుండుగా ఉన తనకుందగిన నమస్కారంబు సేయరామింజేసి సంకులాశ్రువిలోలలోచనుండై సిగ్గుపడి నతశిరస్కుండై నమ్రభారంబున మ్రొక్కు చెల్లించే. అంత ప్రహ్లాదుండు ముఖమండపంబున సనందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునింగనుంగుని ఆనంద బాష్పంబులు పులకాంకురంబులున్ నెరయ దండ ప్రణామంబాచరించి ఇట్లని విన్నవించే. అష్టమ స్కంధము, ప్రహ్లాదాగమనము. బలి చక్రవర్తి తన తాత రాక గమనించిన వరుణపాశాలతో కట్టివేయబడి ఉన్నందువలన అతడు ప్రహ్లాదుడికి నమస్కారం చేయడానికి వీలు కాలేదు. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్లు పొంగాయి. అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వినయంగా తలవంచి తాతకు మొక్కు చెల్లించాడు. అప్పుడు ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడు మొదలైన వారితో కూర్చుని యున్న వామనదేవుని చూశాడు. సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి, ఒడలు పులకరించింది. అతడు స్వామికి సాగలబడి నమస్కరించి ఇలా మనవి చేశాడు. ఇతనికి మున్ను నీవింద్ర పదంబిచ్చి నేడు త్రిపుటయును నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్రత్వమేల. నీ పాద కమలంబు నియతి కొల్చిన దాని బోలునే సురరాజ్య భోగపరత గర్వమే పారగన్నులు గానరావు చెవులు వినరావు చిత్తంబు సిగ్గుపడును మరదు మరచు నీ సేవలన్నీయు మహిమ మాన్పి మేలు చేసితి నీ మేటి మేర సూపి. స్వామి, నీవు వీనికి మొదట ఇంద్రపదవి ఇచ్చావు. మరల దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలు అయింది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూలకారణం అయి ఉన్నది. గర్వం అనే కారు చీకటిని కలిగించేది. అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే, అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు. పరమాత్ముని తెలుసుకున్నవానికి ఇంద్రపదవి ఎందుకు కొరగానిది? అది నీ పాద సేవకు సాటిరాదు. ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు, ఈ చెవులు వినిపించవు, ఓ మనస్సుకు మైకం కమ్ముతుంది, నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప అపకారమే చేశావు అని పలికి జగదీశ్వరుండు నిఖిల లోక సాక్షియునకు నారాయణదేవునకు నమస్కరించి ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున
లోకనాథుడు లోకదర్శకుడు అయిన విష్ణుదేవునకు ప్రహ్లాదుడు నమస్కరించి అలా పలుకుతున్న సమయములో తతమత్తద్విపయానయై కుచ నిరుంధచ్చోళ సంవ్యానయై ధృతబాష్పాంబు వితానయై కరయుగాధీనాలికస్థానయై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతేయంచు తత్సతీ వింధ్యావలి సేరవచ్చే త్రిజగద్రక్షామనున్ వామనున్. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది. రెండు చేతులను నుదిటిపై జోడించి, దయామయ లక్ష్మీపతి, నాకు పతిభిక్ష పెట్టు వాంటూ ముల్లోకాలకు ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది. వచ్చి అచ్చేడియత చరణ సమీపంబునం ప్రణతయై నిలువంబడి ఇట్లనియే. అలా చేరవచ్చిన ఆ ఇల్లాలు వింధ్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఇలా అన్నది. నీకుం క్రీడార్థములగు లోకంబులజూచి పరులు లోకులు కుమతుల్ లోకాధీశులమందురు లోకములకు రాజవీవ లోకస్తుత్యా. ఓ లోకపూజ్యుడా, లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు. కాదనడు పొమ్ము లేదిరాదనడు, కాదనడు పొమ్ము లేదిరాదనడు, జగత్రయైక రాజ్యమునిచ్చెన్ నాదయితు ఘటనేటికి, నాదయితు ఘటనేటికి శ్రీదయితా చిత్తచోర శ్రిత మందార. ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా? కాదు, లేదు, పో, ఇవ్వను అనలేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు కదా. ఇంకెందుకు స్వామి? లక్ష్మీపతి, నా పతిని బంధిస్తున్నావు అని ఇట్లు వింధ్యావళియుం ప్రహ్లాదుండును విన్నమిందునవసరంబున హిరణ్య గర్భుండు తనుదెంచి ఇట్లనియే. అష్టమ స్కంధము హిరణ్యగర్భాగమనము. ఇలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించు సమయమున బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు. భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంద్య, తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు, కరుణింపనర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపుదీచి తోయపూరము సల్లి దుర్వాంకురంబుల చేరినీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడా
ఎరిగి తన రాజ్యమంతయునిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు. ఓ దేవదేవా, దేవవంద్య, జగన్నాథ, కమాలాల వంటి కన్నులుగల శ్రీహరి, నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు, బలిచక్రవర్తి, గొప్పదాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేశాడు. ఇతడు శిక్షింపదగనవాడు కాదు, నీచే దయచూపదగనవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన గరిక పత్రితో పూజించిన భక్తుడు. లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేశాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్లతో కట్టివేయడం న్యాయము కాదయ్యా అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుండు ఇట్లనియే. ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడు అగు వామనుడు ఇలా అన్నాడు. యవ్వని కరుణింపనిశ్చయించిది వాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురుమదస్తబ్ధుడయ్యవ్వడు తెగడి లోకమునన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్తవయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడయ్యవడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవమతుడై లోభాభిమాన సంసార విభవ మతుడై చెడనొల్లడు మత్పరుండు. ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో వాడి సంపద అంతటినీ అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తుంటాడో వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయినవాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకిక సంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు. బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షిణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యముం కరుణయున్ సొంపేమియుం దప్ప ఉద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచం పుణ్యుండి తండల్పుడే. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపం వలన పరితాపానికి గురయ్యాడు. బంధువుల నుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడు అయ్యాడు. అయినా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియే గెలవడానికి సాధ్యం కాని అజయ అని పేరు పడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు. అసురనాథుడనుచు అనగుని మర్యాద ఏనుజూతమనుచు నింతబలుగా నిజము వలిగనితడు నిర్మలాచారుండు
మేలు మేలు నాకు మెచ్చువచ్చు. ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు ఊరుకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు, సత్యవాది, మేలుమేలు ఈతని ప్రవర్తనకు నాకు మెప్పు కలుగుచున్నది. సావణ్ణి మనువు వేళను దేవేంద్రుండవుని తండు దేవతలకు దుర్భావితమగునా చోటికి రావించెదనంత మీద, దుర్భావితమగునా చోటికి రావించెదనంత మీద రక్షింతు దయన్. అష్టమ స్కంధము రాక్షసుల సుతల గమనంబు. తావణ్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. దేవతలకు సైతం ఊహించడానికి వీలుకాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడుతాను కూడా. వ్యాధులు దప్పులు నొప్పులు బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయమున నేధిత విభవమున నుండు నిదనందాకన్. రోగాలు, శ్రమలు, ఆపదలు, దుఃఖాలు లేకుండా విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతలలోకల్లో అంతవరకు ఇతడు దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు అని పలికి బలింజూచి భగవంతుడు ఇట్లని. ఈ విధంగా పలికిన భగవంతుడు అయిన వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. సేమంబు నీకింద్రసేన మహారాజ వెరవకు మేలు నీ వితరణంబు వేలుపులందుండి వేడుక పడుదురు దుఃఖంబులిడుములు దుర్మరణములాతురతలు నొప్పులందుండు వారికి నొందవు సుతలమందుండు నీవు నీ పంపు సేయని నిర్జరారాతుల నా చక్రమే తెంచి నరకుచుండు లోకపాలకులకు లోనుగానక్కడ అన్యులంతవారలచట నిన్ను నెల్ల ప్రొద్దు వచ్చి ఏను రక్షించెద కరుణతోడ నీకు కానవత్తు. ఇంద్రసేన మహారాజా, నీకు మేలు కలుగుతుంది, భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైనది. సుతలలోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహల పడతారు. అంత చక్కటి ఆ లోకంలోని వారికి దుఃఖము, కష్టము, దుర్మరణము, రోగబాధలు, కీడు కలగవు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంకా ఇతరులను లెక్కించేది ఏముంది? ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తుంటాను, కనికరంతో కనిపెట్టి ఉంటాను. దానవ దైత్యుల సంగతి ఊనిన నీయసురభావమును తోడ్తో మధ్యాహ్నమున తొలగిపోవును మానుగ సుతలమున నుండు మాయాజ్ఞన్. దైత్యదానవుల కలయిక వలన నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడం వలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారంగా సంతోషంగా సుతలంలో ఉండు అని ఇట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తీయని నెయ్యంపు బలుగు చెరకు రసంపు సోనలు వీనుల తెరుగులంజొచ్చి లోను బయలు నిండి రెప్పల కప్పు దప్పంద్రోచుకుని కనుగవ కొలంకుల నలుగులు వెడలిన చందమ్మున సంతసంబునం కన్నీరు మున్నీరై పరవ మనఃఫలకంబు ఉరఫలకంబునం పులకంబులు కులకంబులై తిలకంబులత కేలుపు గుడ్చి నెక్కొన్న వేడుకం త్రొక్కుడు వడుతూ చిక్కని చిత్తంబున
చక్కని మాటలు రక్కసుల రేడెట్లని. ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తీయని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరుకురసపు జల్లులవలే దూరి లోపల బయట నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటు నుండి త్రోసుకుంటూ కాలువలే వెలువడి ప్రవహించాయి. వక్షస్థలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించాడు. స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అన్నాడు: ఎన్నడు లోకపాలకుల నీ కృపజూడని నీవు నేడు నన్నున్నతు చేసి నా బ్రతుకునోజయునానతి ఇచ్చి కాచిది. మననలీ దయారసము మాటలు పెదరికంబు చలదే పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన ఆపద కల్గనేర్చునే. ఓ శేషశయసేన, శ్రీమహావిష్ణు, నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడు ఇంతటి దయ చూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్నన, ఈ కరుణ, ఈ మాటలు, మర్యాద నాకు చాలు. నిన్ను తెలుసుకుని ఆశ్రయించిన వారికి ఎన్నడూ కష్టాలు కలుగవు అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామంబు చేసి ఇందుధరునకు వందనంబాచరించి బంధ విముక్తుండై తన వారలతో చేరుకుని బలిసుతలంబునగుజనియే. అంత హరికృపావశంబునం కృతార్థుండై కులోద్ధారకుండైన మనుమనింగని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతునకిట్లనియే. ఇలా విష్ణుమూర్తిని స్తుతించి బలిచక్రవర్తి విష్ణువునకు, బ్రహ్మదేవునకు, చంద్రశేఖరుడైన శివునికి నమస్కరించాడు. బంధనం నుండి విడుదల పొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్లిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు: చతురాననుడు నీ ప్రసాదంబుగానడు శర్వుడీ లక్ష్ముల జాడబొందడనులకెక్కడి అసురులకును మాకు బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుండవు నీవు దుర్గపాలుడవైతి. పద్మజాదులు భవత్పాద పద్మమకరంద సేవన మహిమ ఐశ్వర్యంబులందిరికాక మేమల్పమతులమధిక దుర్యోనులము కుత్సితాత్మకులము. నీ కృపా దృష్టి మార్గంబు నెలవు సేర ఏమి తపమాచరించితి మెనగలమే. మముగాచుట చిత్రంబు మంగళాత్మా. ఓ మంగళస్వరూప, బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంకా ఇతరులనగా ఎంత? బ్రహ్మదేవుడు మున్నగువారి చేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమ వల్ల బ్రహ్మదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కాని మేము చాలా అల్పులము, నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడం వల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అదీనుంగాక అంతేకాకుండా సర్వగతుడవయ్యు సమదర్శనుడవయ్యు ఒకట విషమ వృత్తి నుండు ధరయ
నిచ్చలేని వారికి భక్తులు గోరు తలపులిత్తు కల్పతరువు మాట్కీ. నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరినీ సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్ని చూపుతావు. భక్తిలేని వారి కోరికలు తీర్చవు. కల్పవృక్షం వలె భక్తులైన వారి కోర్కెలు నెరవేర్చుతావు అని విన్నవించుచున్న ప్రహ్లాదును చూచి పరమపురుషుండు ఇట్లనియే. ఇలా మనవి చేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అన్నాడు. వత్స ప్రహ్లాద, మేలు నీ వారి నీవు సొరిది మనుమని దోడ్కొని సుతలమునకు పయనమై పొమ్ము. నే గదా పాణినగుచు చేరి రక్షింతు దురితంబు సెందదజట. నాయనా ప్రహ్లాద, మంచిది. నీవు నీమనుమనితో పాటు నీవారితో పాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనే వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏ కష్టమూ కలుగదు అని ఇట్లు నియమించిన పరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుటఘడిద నెటల తటుండై వీడ్కొని బలింతోడ్కొని సకల సొరసు సయూథంబును తాను నొక్క మహాబిలద్వారం ముసొచ్చి ప్రహ్లాదుడు సుతల లోకంబునకుందనియే. అంత బ్రహ్మవాదులైన యాజకుల సభామధ్యంబునం కూర్చున్న శుక్రునుంజూచి నారాయణుండిట్లనియే. ఈ విధంగా సుతలమునకు వెళ్లమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేశాడు. నొసటిపై చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత అతడు బలిచక్రవర్తిని రాక్షసుల సమూహాన్ని వెంటపెట్టుకొని ఒక గొప్ప గుహ గుండా సుతలలోకానికి వెళ్లాడు. అటు పిమ్మట మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చుని యున్న శుక్రాచార్యుని చూసి ఇలా అన్నాడు. ఏమి గొరతవడియని బలిజన్నంబు విస్తరింపు కడమ విప్రవర్య. విషమమైన కర్మ నిసరంబు బ్రాహ్మణ జనులు సూచినంత సమత పొందు. అష్టమ స్కంధము బలియన్నమును విస్తరించుట. శుక్రాచార్య. విప్రోత్తమ, బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నెరవేర్చు లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞ కార్యాలు మీవంటి బ్రహ్మవేత్తల వల్ల సఫలమవుతాయి అనిన శుక్రుండిట్లనియే. ఇలా యజ్ఞం సంపూర్తి చేయమనిన విష్ణువుతో శుక్రుడు ఇలా అన్నాడు. అఖిల కర్మంబులకధినాథుడవు నీవ యజ్ఞేశుడవు నీవు యజ్ఞపురుష. ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందిన గడమేల కల్గునే కర్మములకు. ధనదేశ కాలార్హ తంత్ర మంత్రంబుల కొరతలు నిన్ను పేర్కొనిన మాను. అయినగా వింతు నీ ఆనది భవదాజ్ఞమలగుడ జనులకు మేలుగాదే. ఇంతకంటెను శుభమునాగెతడగలుగు అనుచు హరిపంపు శిరమున నావహించి. కావ్యుడ సురేంద్రు జన్నంబు కడమదీర్చే మునులు విప్రులు సహాయమున చరింప. నీవే అన్ని కార్యాలకు అధినాథుడవు. నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏ కార్యాలకు లోపం కలుగదు. నిన్ను ధ్యానం చేస్తే ధనానికి, దేశానికి, మంత్రతంత్రాలకు ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడము మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యం ఏముంది? ఇలా అనిన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేశాడు.
అతనికి బ్రాహ్మణులు ఋషులు తోడ్పడ్డారు. ఇవ్విధంబున వామనుండై హరి బలినడిగి మహిం పరిగ్రహించి తనకు నగ్రజుండగు అమరేంద్రునకు త్రిదివంబు సదయుండయ్య సంగే అత్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును భవుండును కుమారుండును దేవర్షి పితృగణంబులును రాజులును తానును కూడికొని చతురాననుండు కశ్యపునకు అదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలులకు వామనుండు వల్లభుండని నియమించి అంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవతలకు వేదంబులకు స్వర్గాపవర్గంబులకు సుషేంద్రుండు ప్రధానుండని సంకల్పించే ఆ సమయంబున ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు, శివుడు, కుమారస్వామి, నారదుడు మున్నగు దేవర్షులు, పితృదేవతలు, రాజులతో పాటు కలిసి బ్రహ్మదేవుడు లోకాలకు దిక్పాలకులకు వామనుడు ప్రభువు అని శాసనం చేశాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట ధర్మానికి కీర్తికి సంపదలకు శుభాలకు దేవతలకు వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి అని నిర్ణయించాడు. కమలజుడు లోకపాలురునమరేంద్రుని గూడి దేవయానంబున అయ్యమరావతికి నివామనునమరంగొనిపోయిరంత నడమీద నృపా. పరీక్షన్ మహారాజా, అటు పిమ్మట బ్రహ్మదేవుడు దిక్పాలకులు దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు. బల్లిదంపుదోడు ప్రాపున నింద్రునికింద్రపదము సేరుడిట్లు గలిగే తనకు నాఢ్యుడైన తమ్ముడు గలిగిన కోర్కులన్నకేల కొరతనుందు. ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపు వల్ల ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా? పాలడుగడు మేలడుగండేలడు భిక్షించి అన్నకిచ్చే త్రిజగముల్ వేలుపుల తల్లి కడపడి చూలుంబోలంగగలరే సొలయని తముల్. దేవతల తల్లి అదితికి కడపటివాడైన కొడుకు వామనుడు భిక్షం అడిగి సంపాదించిన ముల్లోకాలు తన అన్నకే ఇచ్చేశాడు. అందులో భాగాన్ని అడగలేదు, లాభాన్ని అడగలేదు. ఆ విధంగా అన్నల కోసం ఎంత శ్రమపడే తమ్ముళ్ళు అయినా వామనునితో సరిపోలగలరా? కడుపు బదరగాగ కొడుకులగను కంటే తల్లికొకడే చాలు బలిదుండు. త్రిదశ గణముగన్న అదితి కానుపు తీర్చి చిన్నిమేటి వడుగు కన్న ఎట్లు. దేవతల సమూహాన్ని కన్న అదితి చివరికి అదృష్టం పండేటట్లు వామనుడిని కన్నది. కడుపు పగిలేలా 10 మందిని కనే కన్నా ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఒక్కడు చాలు. ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితంబగు త్రిభువన సామ్రాజ్య విభవంబు మరలనంగీకరించే. అప్పుడు బ్రహ్మయు శర్వుండును కుమారుండును భృగు ప్రముఖులైన మునులను పితృదేవతలను దక్షాది ప్రజాపతులను సిద్ధులును వైమానికులను మరియు తక్కిన వారలును పరమాత్ముతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు ఆశ్చర్యంబు నొందుచు ప్రశంసించుచు ఆడుచుం పాడుచుం తమ తమ నివాసంబులకుంజనిరని చెప్పి శుకుండు ఇట్లనియే.
అలా వామనుడు సంపాదించి ఇచ్చిన 3 లోకాల సామ్రాజ్య సంపదను దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటుపిమ్మట బ్రహ్మదేవుడు, శివుడు, కుమారస్వామి, భృగువు మొదలైన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సిద్ధులు, దేవతలు ఇంకా తక్కినవారు అందరూ విష్ణుదేవుని లీలావిలాసాలకు ముచ్చటపడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు. మనుజనాథ త్రివిక్రము మహిమ కొలది ఎరుగదర్కింపలెక్కింపనెవడోపు కుంభినీరేణు కణములు గురుతు సెట్టు కుంభినీరేణు కణములు గురుతు పెట్టువాడు నేరడు తక్కిన వారి వశమే. రాజా పరీక్షిత్తు, త్రివిక్రమావతారుడైన వామనుడి గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకోవడం కాని లెక్కించడం కాని ఎవరికీ సాధ్యం కాదు. భూమిలోని ధూళి కణాలను లెక్కపెట్టగలిగిన వాడికైనా ఇది సాధ్యం కాదు. ఇంకా వేరేవారి సంగతి చెప్పేదేముంది? అద్భుతనర్తనుడగు హరి అద్భుతవర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడుద్భట విక్రముడై తుదినుద్భాసిత లీల పొందు ఉత్తమ గతులన్. అత్యద్భుతమైన లీలలతో కూడిన విష్ణుమూర్తి నిర్మల వర్తనములను గురించి తెలిపే ఈ పుణ్య చరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడు అవుతాడు. చివరికి ప్రకాశించే ప్రభావంతో దివ్యలోకాలను పొందుతాడు. తగిలి మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబు ఎక్కడెక్కడ కీర్తింతురెవ్వరేని పొందుదురు నిత్య సౌఖ్యంబు భువరేంద్ర. పరీక్షిన్ మహారాజా, మానవులకు, పితృదేవతలకు, దేవతలకు సంబంధించిన పుణ్యకార్యాలు చేసే సమయాలలో ఎవరైతే త్రివిక్రముని చరిత్రను కీర్తిస్తుంటారో వారు ఎప్పుడూ సర్వ సుఖాలు పొందుతూ ఉంటారు. జడులై నాకము గోలుపోవు సురలం జంభారినిం బ్రోవుగా వడుగై భూమి బదత్రయం బిడతకై వైరొచనిన్ వేడి 2 అడుగుల్ సాచి త్రివిక్రమస్ఫురణ బ్రహ్మాండంబు దానిండుచుం గడుమోదంబున నుండు వామనున కెక్కాలంబునన్ మ్రొక్కెదన్. జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడటానికి వామనావతాం ఎత్తి విరోచనుని కొడుకు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలదానం ఇమ్మని అడిగి పుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం ఎత్తి 2 అడుగులు వేయడంతోనే బ్రహ్మాండం అంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనుడికి ఎప్పుడూ మొక్కుతూ ఉంటాను అని ఇట్లు శుకుడు రాజునకు వామనావతార చరితము చెప్పనని సూతుండు మునులకు చెప్పిన విని వారల తనికిట్లనిది అని ఈ విధంగా సుఖబ్రహ్మ పరీక్షిత్తు మహారాజునకు వామనావతార చరిత్రను చెప్పెను అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పగా వినినవారు సూతునితో ఇలా అన్నారు. విమలాత్మ వినమాకు వేడ్కయ్యడు మున్ను హరిమత్స్యమైన వృత్తాంతమెల్ల కర్మబద్ధుని భంగి ఘనుడీశ్వరుడు లోక నిందితంబై తమో నిలయమైన మీన రూపమునేల మేలని ధరించే ఎక్కడ వర్తించెనేమి చేసే ఆద్యమై వెలయునై అవతారమునకు ఎయ్యది కారణంబు కార్యాంశమెట్లు నీవు దగుదు మాకు నిఖిలంబు నెరిగింప తెలియజప్పవలయు దేవదేవు చరితమఖిల లోక సౌభాగ్యకరణంబు కాదె విస్తరింపు క్రమము తోడ. అష్టమ స్కంధము మత్స్యావతార కథా ప్రారంభం. సూత మహర్షి
నీవు బహునిర్మల హృదయం కలవాడవు. పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు కదా, ఆ కథ అంతా వినాలని బాగా ఆసక్తిగా ఉంది. కర్మానికి కట్టుబడి ఉండే జీవుడు లోకంలో గౌరవము, జ్ఞానము లేని చేపగా పుడుతూ ఉండవచ్చుగాని భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఎందుకు అలాంటి చేపరూపు ఏదో మంచిది అన్నట్లు ధరించాడు? అలా ధరించి ఎక్కడ ఉన్నాడు? ఏమి కార్యాలు సాధించాడు? అవతారాలలో మొదటి వరుసలోది అయిన ఆ మీనావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? ఇవన్నీ వివరంగా తెలుపడానికి నీవే సమర్థుడవు. దేవాధిదేవుడు విష్ణుమూర్తి కథలు సకల లోకాలకు మేలు చేకూర్చేవి కదా, కనుక ఈ వృత్తాంత సవివరంగా విశదీకరించు అని మునిజనంబులు సూతునడిగిన అతండిట్లనియే మీరలడిగిన యార్థంబు పరీక్షిన్నరేంద్రుండడిగిన భగవంతుండగు బాదరాయణి ఇట్లనియే అంటూ మీనావతారం కథ వివరించమని శౌనకాదులు అడిగారు. అంతట సూత మహర్షి వారితో ఇలా అన్నాడు, మీరు అడిగినట్లే పరీక్షిత్తు అడిగితే భగవత్ స్వరూపుడు అయిన సుఖమహర్షి ఇలా చెప్పాడు. విభుడీశ్వరుడు వేద విప్ర గోసుర సాధు ధర్మార్థములుగావ తనువుదాల్చి గాలి చందంబున ఘన రూపములయందు తను రూపములయందు దగిలియుండు ఎక్కువ తక్కువలెన్నడు నొందగా నిర్గుణత్వంబున నెరియుఘనుడు గురుతయు గొరతయు గుణ సంగతి వహించు మనుజేశ చోద్యమే మత్స్యమగుడ వినుపోయిన కల్పాంతవేళ తొల్లి ద్రవిళ దేశపురాజు సత్యవ్రతుండు నీరు ద్రావుచు హరిగూర్చి నిష్ఠతోడ తపముగా వించెనొక ఏటి తటమునందు. వినుము పరీక్షిత్తు మహారాజా. ప్రభువు అయిన విష్ణుమూర్తి వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సజ్జనులను, ధర్మాన్ని, అర్థాన్ని రక్షించడం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. వాయువులాగే గొప్ప రూపాలలోనూ సూక్ష్మరూపాలలోనూ చేరి ఉంటాడు. ఎక్కువ తక్కువలు లేని గుణరహితుడై శాశ్వత నిర్గుణ పరబ్రహ్మము అయినప్పటికీ అతను గొప్పదనాన్ని, తక్కువతనాన్ని, గుణాల కలయికను పొందుతూ ఉంటాడు. అందువలన అతడు మత్స్యావతారం ధరించడంలో ఆశ్చర్యం లేదు. పోయిన కల్పం పూర్తి అవుతున్న సమయంలో సత్యవ్రతుడు అనే ద్రవిడదేశపు రాజు కేవలం నీళ్లే ఆహారంగా తీసుకుంటూ నది గట్టుమీద విష్ణుని గూర్చి తపస్సు చేసేవాడు. మరియునొక్కనాడం మేదినీకాంతుండు కృతమాలికయను నేటి పొంత హరి సమర్పణంబుగా జలదర్పణంబు చేయుచున్న సమయంబున ఆ రాజు దోసిటనొక్క మీను పిల్ల తవిలి వచ్చిన ఉలికిపడి మరలంతరంగిణీ జలంబునందు శకుల శాపకంబు విడిచే అట్లు విడివడి నీటిలో నుండి జలజరపోతంబు భూతలేశ్వరునగిట్లనియే. ఒకనాడు సత్యవ్రతుడు కృతమాలిక అనే నది వద్ద విష్ణువుకు ప్రీతి కలిగేలా నీళ్లతో తర్పణం వదులుతున్నాడు. ఆ సమయంలో అతని దోసిలిలోనికి ఒక చేపపిల్ల వచ్చి చేరింది. అతను ఉలిక్కిపడి ఆ చేపపిల్లను మరల నదనీటిలోకి వదిలిపెట్టాడు. ఆ చేపపిల్ల నీటిలో నుండి రాజు సత్యవ్రతుడితో ఇలా అన్నది. పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు పాపజాతి శుషంబులి ఏట కొండొక మీను పిల్లల నేరి పట్టి వధింపన చోటనుండక నీదు దోసిలి సొచ్చి వచ్చిన నన్ను నట్టేట ద్రోవగా పాడియే కృపయింతలే కదయానిధి. ఓ దయామయ,
దయమాలి దాయాదులను చంపే పాపపు జాతి చేపలు ఈ ఏటిలో ఉన్నాయి. అవి చిన్న చేపలను పట్టి మింగేస్తాయి. అందుకే ఇక్కడ ఉండలేక నీ దోసిలి ఇల్లోనికి వచ్చి చేరాను. దయలేకుండా ఇలా నన్ను నట్టేటిలో వదిలేయడం న్యాయం కాదు. వలలు దారునింక వచ్చి జాలరి వేట కారు నేరుగల జిగారబెట్టి మిడిసిపోవనీక మెడబట్టి కొని ఎదరప్పుడెందు జొత్తు అనఘ చరిత. ఓ పుణ్యచరితుడా, ఇంక చేపలు పట్టే జాలారి వాళ్లు వలలు పట్టుకు వేస్తారు, నదిని కలతపెట్టి నన్ను పట్టుకుంటారు. తప్పించుకుని పోకుండా మెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడికని పోగలను? భక్షించునొండె ఝుషములు శిక్షింతురు ధూర్తులొండే చెడకుండనను రక్షింపు దీనవత్సల ప్రక్షీణులగాచుగంటే భాగ్యము కలదే. ఓ దీనవత్సల సత్యవ్రత, నన్ను పెద్ద చేపలు అయినా తినేస్తాయి, లేదంటే ధూర్తులు అయిన జాలరిలైనా పట్టుకుంటారు. అలా చచ్చిపోకుండా నన్ను కాపాడు. బలహీనులను కాపాడగలిగే అవకాశం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది అని నవిని కరుణాకరుండగు నవ్విభుండు మెల్లన అయ్యంభశ్చరడింభగంబును కమండలు జలంబునంబెట్టి తన నెలవునకు గొనిపోయే. అదియునొక్క రాత్రంబునం గుండిక నిండి తనకు నుండని ముసాలక రాజన్యునకిట్లనియే. అలా చేప పిల్ల పలికిన మాటలు విని కరుణాహృదయుడైన ప్రభువు సత్యవ్రతుడు దానిని తన కమండలల్లోని నీళ్లలోకి ఎక్కించి తన నివాసానికి తీసుకుని వెళ్లాడు. ఆ చేప పిల్ల రాత్రి గడిచేసరికి పెరిగి కమండంలం నిండిపోయింది. దానికి ఉండటానికి కమండంలంలో చోటు చాలక రాజుతో ఇలా అన్నది: ఉండనిది కొంచెమెంతయు ఒండొకటిందెమ్ము భూవరోత్తమ అనుచున్ గండకము తెచ్చి విడిచెను మండలపతి సలిల కలశ మధ్యమునందు. ఓ రాజేంద్ర, ఈ కమండలం నేను ఉండటానికి సరిపోదు, ఇంకొక దానిని తీసుకురా అని చేప పిల్ల అంది. సత్యవ్రతుడు దానిని పెద్ద నీళ్ల గంగాళంలోకి మార్చాడు. అదియును ముహూర్తమాత్రమునకు 3 చేతుల నిడుపై యుధంచనంబు నిండి పట్టుసాలక వేరుండు దెమ్మనవురా రాచపట్టి కరుణాగుణంబునకు నీడ పట్టుగావున గండకంబు నుండొక్క చిరుతమడుగనునిచే. అదియు ఆ సరోవర జలంబునకు నగ్గలంబై తనకు సంచరింపనిది కొంచెం బలి పలికినం పొడమిరేడు మంచివాడగుటం చేసి ఆ కంచరంబును దంచిద జలాస్పదంబైన హ్రదంబునందు నిడియే. అదియు ఆ సలిలాశయంబునకును అధికంబై పెరుగనిమ్ము సాలదని చెప్పికొనిన అపుణ్యుండొప్పెడి నడవడిం తప్పని వాడైన కదంబున అమ్మామీనంబును మహాణవంబున విడిచే. అదియును మకరాకారంబునంబడి రాజునకిట్లను పెనుమొసళ్ళు ముసరికొని కసిమసంగి మృంగెడి. ఇంతకాలంబును నడపి కడపట దిగవిడువకు వెడల దిగుమని ఎలింగింప తెలిసి అన్నీటి తిరుగుడు ప్రోడకం పొడమిరేడిట్లనియే. ఒక్క క్షణంలో ఆ మీనం 3 చేతుల పొడవు పెరిగిపోయి ఆంధ్ర వాచస్పతము చెయ్యి అంటే 2 మూరల పొడవు అంటే 3 అడుగులు ఆ గంగాళం అంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొకటి తెమ్మంది. దయానిధి అయిన ఆ రాకుమారుడు ఆ మత్స్యాన్ని చిన్న మడుగులోకి మార్పించాడు.
ఆ మడుగు కూడా సరిపోనంత పెరిగిపోయి నాకు తిరగడానికి చోటు చాలటం లేదు అంది. ఆ భూపాలకుడు మంచివాడు కనుక ఆ జలచరాన్ని నీరు సమృద్ధిగా ఉన్న పెద్ద సరస్సులో ఉంచాడు. అది కూడా సరిపోనంతా పెరిగిపోయి ఆ మహామత్స్యం చోటు చాలటం లేదని చెప్పుకుంది. బహుదొడ్డ సన్మార్గచరితుడు పుణ్యశీలి కనుక ఆ మహామీనాన్ని తీసుకుని వెళ్లి మహాసముద్రంలో వదిలాడు. సముద్రానికి మొసళ్లకు నెలవు అని పేరు కదా. ఈ సముద్రంలో పడ్డ నన్ను పెద్ద మొసళ్లు చుట్టుముట్టి చంపి తినేస్తాయి. ఇన్నాళ్లు కాపాడి ఇవాళ నన్ను ఇలా వదిలివేయకు, బయటకు తీసుకురా అని మొరపెట్టుకుంది. రాజులుడైన ఆ మహాజలచరంతో రాజు ఇలా అన్నాడు. ఒక దినంబున శతయోజన మాత్రము విస్తరించెదు నీవు, వినుము చూడమిటి ఒంటి ఝొషములనెన్నడు నెరుగము, మీనజాతులకిట్టి మేనుగలదే, ఏమిటికెవ్వడ నీలీల ద్రిప్పెదు, కరుణనా పన్నులగావ వేడి, అంభశ్చరంబైన హరిని నేనెరిగిది, అవ్యయ నారాయణాభిధాన, జనన సంస్థితి సంహార చతురచిత్త, దీనులకు భక్తులకు మాకు దిక్కు నీవ, నీదులీలావతారముల్ నిఖిల భూత భూతి హేతువుల్ మ్రోక్యద పురుషవర్య. ఒక్కరోజులో 100 యోజనాల మేర పెరిగిపోయావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనివిని ఎరుగము. జషజాతులకు ఎక్కడా ఇలాంటి శరీరం ఉండదు. నీవు ఎవరవు? ఎందుకోసం నన్ను తిప్పలమ్మట తిప్పుతున్నావు? దీనిలను కాపాడటానికి ఈ మహామీన రూపం ధరించిన నీవు విష్ణువే అని తెలుసుకున్నాను. అచ్యుత, నారాయణ, పురుషోత్తమ, లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకునే మహానుభావుడవు నీవే. దీనులకు భక్తులకు నీవే దిక్కు. మహిమాన్వితమైన నీ లీలావతారాలు సర్వ ప్రాణులకు మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు మ్రొక్కుతున్నాను. ఇతరులముగాము చిత్సంగతులము మా పాల నీవు గలిగితి, భక్తస్థితుడవగు నిన్ను నెప్పుడు, నతి చేసిన వానికేల నాశము గలుగున్. మేము నీకు పరాయివాళ్లం కాదు, నిర్మల జ్ఞానం కలవాళ్లము. మాకు అండగా నీవు ఉంటావు. భక్తులలో నివసించే వాడవు నీవు. నీకు నిత్యం నమస్కరించేవాడికి చేటు కలుగనే కలుగదు కదా. శ్రీలలనా కుచవేదిక కేళీ పరతంత్ర బుద్ధి క్రీడించు సుఖాలోలుడవు, తామసాకృతి నేలా మత్స్యంబవైతి ఎరిగింపు హరి. హరి, లక్ష్మీదేవి వక్షస్థలంపై క్రీడిస్తూ సంతోషంగా విహరించే ఆనందస్వరూపుడవు. తామస ప్రకృతితో తిరిగే చేప రూపాన్ని ఎందుకు ధరించావో తెలుపుమయ్యా అని పలుకు సత్యవ్రత మహారాజునకు, అయ్యుగంబు కడపట ప్రళయవేళా సముద్రంబున ఏకాంతంబున ప్రీతుండై విహరింపనిచ్చించు మీన రూపధరుండైన హరి ఇట్లనియే. అష్టమ స్కంధము మీనావతారుని ఆనతి. ఇలా సత్యవ్రత మహారాజు ఈ మత్స్యావతార కారణం చెప్పమని అడిగాడు. ఆ యుగం చివర కాలంలోని ప్రణయవేళ సముద్రంలో ఒంటరిగా సంచరించాలని భావిస్తున్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునితో ఇలా అన్నాడు. ఇట మీద నీరాత్రికేడవ దినమున పద్మగర్భునికొక్క పగలు నిండు, భూర్భువాదిక జగంబులు
మూడు విలయాబ్ధిలోన మునుంగు ఆలోన పెద్ద నావ సేరగవచ్చు నా పంపు పెంపున దానిపై ఓషధి తతులు బీజరాశులు నిడి పయోరాశిలో విహరింపగలవు సప్తర్షులు కలసి తిరుగా మ్రోలగానరాక ముంచు పెంజీకటి మిడుగుచుండు మునుల మేని వెలుగు తొలగుచుండు జలధి దోదూయమానమై నావదేలుచుండు నరవరేణ్య. ఓ రాజా, ఈ రాత్రి గడిచిన పిమ్మట రాబోయే 7వ నాటితో బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తి అవుతోంది. భూలోకం మొదలు 3 లోకాలు ప్రళయ సముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఔషధులు, విత్తనాల రాసులు ఆ నౌకపై పెట్టుకుని ప్రళయ సముద్రంలో విహరించు. సప్తఋషులు నీతో కలిసి ఆ ఓడలో ఉంటారు. మీ ముందు అంతా పెనుచీకటి ఆవరిస్తుంది. మునులమేని కాంతులు మిణుకు మిణుకు అంటూ మెరుస్తుంటాయి. సముద్రంలో నావ ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. మరియు నన్నావ మున్నీటి కరళ్లకు లోనుగాకుండా ఇరుగలంకుల వెనుక ముందట ఏమనకుండా పెన్నెరులగు నాగరులన్ జడియుచు పొడువ వచ్చిన బలుగ్రాహంబుల నుడియుచు సంచరించెద. ఒక్క పెనుబాము చేరువ నా అనుమతింపడ సూపెడు దానం చేసి సుడిగాట్పుల కతంబున నావ వడింతిరుగంబడకుండా నా కొమ్ము తుదింపదిలము చేసి నీకును మునులకును అలజడి చెందకుండా మున్నీట నిప్పాడం తమ్మి చూలిరేయి వేగునంతకు మెలంగెద. అది కారణంబుగా జలచర రూపంబుగై కొంటి మరియును ప్రయోజనంబుగలదు. నా మహిమ పరబ్రహ్మంబని తెలియుము. నిన్ను నిగ్రహింతునని సత్యవ్రతుండు చూడ హరితిరోహితుండయ్యే అయ్యవసరంబున. మత్స్యరూపం ధరించిన నేను ఆ ఓడ సముద్రం అలలకు దెబ్బతినకుండా అన్ని వైపులా నా పెద్ద ఈకలతో కూడిన నా రెక్కలను కదిలిస్తూ ఉంటాను. నావను ముక్కలు చేయడానికి వచ్చే పెద్ద పెద్ద జలచరాలను తరిమేస్తూ ఉంటాను. ఒక పెద్ద పాము నా ఆజ్ఞానుసారం అక్కడ కనిపిస్తుంది. సుడిగాలులకు నావ తిరగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నావను బంధించు. నీకు మునీశ్వరులకు చేటు వాటిల్లకుండా ఆ ప్రళయకాలం గడిచేంతవరకు నేను రక్షిస్తూ ఉంటాను. ఇందుకోసమే నేను ఈ మీనరూపం ధరించాను. ఇంకొక విశేష ప్రయోజనం కూడా ఉన్నది అనుకో. పరబ్రహ్మ స్వరూపమైన నా మహిమ తెలుసుకో. మరి నేను నిన్ను అనుగ్రహిస్తాను. ఇలా పలికి శ్రీమన్నారాయణుడు ఆ సత్యవ్రత మహారాజు చూస్తుండగా అదృశ్యం అయ్యాడు. మత్స్యరూపి అయిన మాధవునుడుగులు తలచి కొనుచురాచ తపసి యొక్క దర్భశయ్య తూర్పు దలగడగా బండి కాచియుండెనాటి కాలమునకు. అలా శ్రీ మహావిష్ణువు చేప రూపంతో చెప్పిన విషయాలను తలుచుకుంటూ తపస్శాలి అయిన సత్యవ్రత మహారాజు తూర్పువైపుగా తలగడ పెట్టుకుని దర్బల శయ్యమీద పరుండి మీన రూపుడు చెప్పిన ప్రళయ సమయం కోసం వేచి ఉన్నాడు. అంత కల్పాంతంబుడాసిన ఇంతలో ప్రళయ సమయం దగ్గరపడగా ఉల్లసిత మేఘపంక్తులు జల్లించి మహోగ్రవృష్టి జడిగొని కురియన్ వెల్లి విరిసి జలరాశులు చెల్లలి గట్టలను దాటి సీమల ముంచెన్. మెరుపులతో కూడిన మేఘాలు ఎడతెరపి లేకుండా బహుభయంకరమైన వర్షపు జడులు కురుస్తున్నాయి.
సముద్రాలు చెలియలికట్ట దాటి పొంగిపొరలి దేశాలను ముంచేస్తున్నాయి. తదనంతరంబ అష్టమ స్కంధము కల్పాంత వర్ణన భావము తరువాత మున్ను పోయిన కల్పాంతమున నరేంద్ర బ్రహ్మమనగ నైమిత్తిక ప్రళయవేళ నింగిపై నిట్ట తొలకు మున్నీటిలోన కూలభూతాళి జగముల కొలదులడలి. పరీక్షిత్తు మహారాజా, గడిచిపోయిన కల్పం అంతం కాగా బ్రహ్మప్రళయం అనే నైమిత్తిక ప్రళయం ఏర్పడింది. సముద్రాలు చెలియలి కట్టలు దాటాయి. నిట్టనిలువుగా ఆకాశమంత లేచిన అలల సముద్రంలో లోకాల సరిహద్దులు చెరిగిపోయాయి. ప్రాణులు సమస్తం కూలిపోయాయి. అంతరం మహారాత్రియందు అట్టి బ్రహ్మదేవుని రాత్రి సమయం అయిన మహాప్రళయకాలంలో నెరినెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నీ బిరియన్నీల్గుజునావులించుచు అదుండే సృష్టియున్మాని మేనొరగన్ రెప్పలు మూసి కేల్తలగడై ఉండంగ నిద్రుంచుచున్ గురువెట్టందొడగెన్ కలల్గనుచు నిర్ఘోషించుచున్ భువరా. రాజ్యాన్ని ఏలే రాజా పరీక్షిత్తు అవిశ్రాంతంగా కూర్చుని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుట లేనివాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ సృష్టికార్యాన్ని ఆపాడు. నడుంవాల్చి కళ్ళు మూసుకొని చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురుకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళు తెలియని నిద్రపోయాడు. అలసి సొలసి నిదురనందిన పరమేష్ఠి ముఖమునందు వెడలె మొదలి శృతులు అపహరించెనొక హయగ్రీవుడను దైత్య భటుడు దొంగదొడర పరుల వశమే. అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షస వీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు. చదువులు తన చేవడినం చదువుచు బెన్బయలనుండ శంకించి వడిన్ చదువుల ముదుకడు కూరుక చదువుల తస్కరుడు సొచ్చే జలనిధి కడుపు. అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదవసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి వేగంగా సముద్రంలోకి వెళ్లిపోయాడు. ఇట్లు వేదంబు దొంగిలి దొంగరక్కసుండు మున్నీట మునింగిన వాని జయింపవలసియు మ్రానుదీగెలయందు విత్తనంబుల పొత్తరలు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియు ఎల్ల కార్యంబులకు కావలియవు ఆ పురుషోత్తముండ పెనురేయి చొరుదలయందు. ఈ విధంగా వేదాలను అపహరించుకుపోయి సముద్రంలో మునిగిన ఆ రాక్షస దొంగ హయగ్రీవుడిని జయించడం కోసము వృక్షాలు, తీగలు అన్నింటి విత్తనాలు సమస్తం సముద్రంలో తడసిపోయి పాడైపోకుండా రక్షించడం కోసము జగత్తులోని సమస్త కార్యములకు స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువు ఆ ప్రళయకాల ఆరంభంలో మీనరూపం ధరించాడు. కూరుగరులు అలుదమీసలు చిరుతోకయు పసిడియొడలు సిరిగల పొడలున్ నెరిమొగమునొక్క కొమ్మును మిరుచూపులు గలిగి విభుడు మీనంబయ్యన్.
అలా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. చిన్న చిన్న రెక్కలు, పెద్ద పెద్ద మీసాలు, పొట్టితోక, బంగారపు రంగు శరీరము, శ్రీకరమైన మచ్చలు, చక్కని ముఖము, ఒక కొమ్ము, మిరుమిట్లు గొలిపే చూపులు తోటి ఆ మహామత్స్యరూపం విరాజిల్లుతోంది. అట్లు 1,00,000 యోజనాయతంబైన పాఠీనంబై విశ్వంభరుండు జలధిసొచ్చి అష్టమ స్కంధము గురుపాఠీన విహరణము. అలా భగవంతుడు శ్రీమహావిష్ణువు 1,00,000 ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించాడు. సముద్రంలో ప్రవేశించి ఒక మాటు జలజంతుయూధంబుతో గూడు, ఒక మాటు దరులకు నురిగి వచ్చు, ఒక మాటు మింటికి నుదరియుల్లంఘించు, ఒక మాటు లోపల నొదిగియుండు, ఒక మాటు వారాసి నొడలు ముంపగజూచు, ఒక మాటు బ్రహ్మాండమురయ తలచు, ఒక మాటు ఝషకోటి నొడిసి ఆహారించు, ఒక మాటు జలములను మిసివైచు, కరులు సారించు, మీసలు గడలు కొలుపు, పొడలు మెరయించు, కన్నుల పొలసమార్చు, ఒడలు జళిపించు, తళతళలొలయు మీనవేషి పెన్నీట నిగమగవేషియగుచూ. అతడు తళతళలాడే పెనురూపంతో ప్రళయజలాలలో వేదాల కోసం వెదకటానికి పూనుకున్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు, ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు, ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు, ఒకసారి నీళ్ల లోపల దాగి ఉంటాడు, ఒకసారి సముద్రంలో మునిగి తేలుతాడు, ఒకసారి బ్రహ్మాండాన్ని ఒరుసుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఒకసారి చేపల గుంపును పట్టి మృంగుతాడు, ఒకసారి నీళ్లను పీల్చి వెలుపలికి చిమ్ముతాడు. ఆ విధంగా ఆ మహామత్స్య మూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరిపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, పొడలు విరుచుకుంటూ, తళతళలాడుతూ సాగరగర్భంలో విహరించాడు. అంతకు మున్న సత్యవ్రతుండు మహార్ణవంబులు మహీవలయంబు ముంచున అవసరమున భక్తపరాధీనుండగు హరింతలచుచునుండ నారాయణ ప్రేరితయే ఒక నావ వచ్చినం కనుగొని అష్టమ స్కంధము కడలిలో నావను గాచుట. సత్యవ్రతుడు ప్రళయకాలం వచ్చి సముద్ర జలాలు భూలోకాన్ని ముంచివేయడానికి ముందే భక్తులకు తోడునీడైన భగవంతుణ్ణి ధ్యానించుతున్న సమయంలో శ్రీహరి ప్రేరణతో ఒక నావ అక్కడికి వచ్చింది. చని సత్యవ్రతమేది నీదైతుడోజంబూని మ్రాందీగ విత్తనముల్ పెక్కులు నావపై నిడి హరిధ్యానంబుతో దానిపై ముని సంగంబులు దాను నెక్కి వెరతో మున్నీటిపై తేలుచుంకనియన్ ముందట భక్తలోక హృదలంకర్మీణమున్ మీనమున్. సత్యవ్రతుడు ఉత్సాహంతో ఆ ఓడ దగ్గరకు వెళ్లి అనేక ఔషధులను, విత్తనాలను దానిమీదకి ఎక్కించాడు. విష్ణువును స్తోత్రం చేస్తూ మునులతో పాటు ఆ నావను ఎక్కాడు. భయంగా సముద్రం మీద తేలుతూ పోతున్నాడు. అప్పుడు భక్తలోకాన్ని ఆకర్షించుటలో నేర్పరితనము కలిగిన చేపను, మీనావతారుని ఎదురుగా చూచెను. కని జలచరేంద్రుని కొమ్మున నొక్క పెనుపాపత్రాటన నావగట్టి సంతసించి డెందంబు నివురుకుని తపస్సులున్ తాను ఆ రాచపెద్ద మీనాకారుండగు వేల్పురేని నిట్లని పొగడం తొడంగి. అలా కనబడిన మహామీనరూపుని కొమ్ముకు సత్యవ్రతుడు ఒక పెద్ద పామును త్రాడుగా చేసి ఆ ఓడను కట్టివేశాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరుచుకున్నాడు. ఋషులతో పాటు అతడు విష్ణువును ఈ విధంగా పొగడసాగాడు. తమలో బుట్టు అవిద్య కప్పిగొనుడు తన్మూల సంసార విభ్రములై కొందరు తేలుచుం కలగుచున్ బల్వెంటలన్
దైవయోగమునందే పరమేశు కొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై ప్రమదం బందుదురట్టి నీవు కరుణం పాలింపు మమ్మీశ్వరా. ఓ భగవంతుడా, తమలో పుట్టిన అజ్ఞానం ఆవరించడం వలన కొందరు ఆ అజ్ఞాన మూలమైన సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలతపడతారు. అటువంటివారు అదృష్టం వలన పరమాత్ముడవు అయిన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆ విధంగా అందరినీ ఆదరించే నీవు మమ్ములను కాపాడు. కన్నులు గల్గువాడు మరి కానని వానికి త్రోవ చూపగా జన్నదెరంగు మూడునకు సన్మతిదా గురుడౌట సూర్యుడే కన్నులుగాగ భూతములగాంచుచునుండు రమేశ మాకును ద్యన్నయమూర్తివై గురువవై అల సద్గతి జాడ చూపవే. లక్ష్మీపతి హరి, సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తూ ఉంటావు. జ్ఞానం లేనివానికి దుర్బుద్ధి కలవానికి నీవే తండ్రివి. కాబట్టి కన్నులు ఉన్నవాడు కన్నులు లేనివాడికి దారి చూపిన విధంగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారి చూపించు. ఇంగలము తోడి సంగతి బంగారము వన్నెగలుగు భంగిని త్వత్సేవాంగీకృతులయ గంబులు భంగంబుల ముందు ముక్తి ప్రాపించు హరి. హరి విష్ణుమూర్తి, బంగారం అగ్నితో చేరడం వలన మేలైన మెరుగు పొందుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై మోక్షం లభిస్తుంది. హృదయేశ నీ ప్రసన్నత 10,000 వపాలి లేశ భాగము గతనం త్రిదశేంద్రత్వము గలదట తుది నిను మెప్పింపనేది దొరకదు శ్రీశ. పరమాత్మ హరి, నీవు హృదయకుహరంలో ఉండే ఈశ్వరుడవు. నీ అనుగ్రహంలో 10,000 వంతులో 1 లేశ భాగం వలన దేవేంద్ర పదవి కలుగుతుందట. ఇక నిన్ను మెప్పిస్తే లభించని భాగ్యం ఏముంటుంది? పెరవాడు గురుడటంచును కొరగాని పదంబు సూపకుజనుండగుని నెరత్రోవ నడవనేర్చిన అరమరలేనట్టి పదమునందు దయాబ్ధి. దయాసముద్రుడవు అయిన శ్రీ మహావిష్ణువా, పనికిమాలిన వాడిని గొప్పవాడు అనుకుని దరిచేరేవారు చెడిపోతారు. నిన్ను నమ్ముకుని మంచి మార్గంలో నడవగలిగితే సందేహం లేకుండా అభేద రూపమైన ముక్తిని పొందుతాడు. చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై వలనై కోర్కుల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే పలు వెంటంబడి లోకమక్కట వృథా బద్ధాశమై పోయడిన్ నిలువన్నేర్చునే హేమరాశిగనియున్ నిర్భాగ్యుడంభశ్చయ. నారాయణ మత్యావతార, నీవు స్నేహితుడుగా బంధువుగా జ్ఞానస్వరూపుడుగా మానవుల మనస్సులోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువు అయి కోరికలు పండిస్తావు. అటువంటి నిన్ను అనుసరించకుండా లోకం ఏవేవో అనవసరపు పేరాసలకు బంధీ అయిపోయి పరుగులు పెడుతుంది. అదృష్టహీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా. నీరరాశిలోన నిజ కర్మబద్ధమై ఉచిత నిద్ర పొందియున్న లోకమే మహాత్ము చేత ఎప్పటి మేల్కాంచు వట్టి నీవు గురుడవగుడ మాకు. కర్మఫలానికి లోబడి సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొలిపే మహాత్ముడవు నీవు. నీవు దేవతలకు ప్రభువవు.
అటువంటి నీవు మాకు గురువవు అయ్యావు. ఆలింపుము ఆలింపుము విన్నపమిదే వేలుపుగమిరేని నిన్ను వేడికొనియదన్ నాలోని చిక్కుమానిచి నీలోనికి గొంచు బొమ్ము నిఖిలాధీశ. ఓ సర్వేశ్వరా, దేవధిదేవా, మా విన్నపాలు మన్నించమంటూ ప్రార్థిస్తున్నాను. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి చేర్చుకోమని వేడుకుంటున్నాను అని ఇట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరిపురాణ పురుషుండగుండం చేసి సాంఖ్యయోగ క్రియా సహితయు పురాణ సంహితనుపదేశించే. అమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుండయ్యే. అతండి మహాకల్పంబున వివస్వంతుండనంబరగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున ఏడవమునువయ్యే. అందనం విధంబున పెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండకు నారాయణుండు తన్ని శాంత సమయంబున. ఈ విధంగా సత్యవ్రతుడు ప్రార్థన చేయగా విని మత్స్య రూపంతో సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించాడు. మునులతో పాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడయ్యాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణువు దయవల్ల 7వ మనువు అయ్యాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతము ఆ విధంగా విష్ణువు మత్స్య స్వరూపంతో తిరుగుతున్నాడు. ఉరకంభోనిధిరోసి వేదములకుయున్ దైన్యముంజూచి వేగరులలార్చి ముఖంబుసాచి బలువీకంతోకసారించి మేన్మెరయందౌడలు దీటి మీసలదనన్మీనాకృతిన్ విష్ణుడక్కరటిందాగి వధించే ముష్టిదళిదగ్రావున్ హయగ్రీవునిన్. వేదాలు బాధతో మొరపెట్టుకోవడాన్ని ఆ కాలరాత్రి ముగిసే తెల్లవారుజామున విష్ణుమూర్తి కన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి నోరు తెరిచాడు. ఉత్సాహంతో తోక ఊగించాడు. యుమేను మెరిపించాడు. దౌడలు చక్కజేసుకున్నాడు. మీసాలు కదిలించాడు. ఈ దుష్టుడు మహాబలిష్ఠుడు అయిన హయగ్రీవుణ్ణి హతమార్చాడు. అంతం ప్రళయావసాన సమయంబున. అష్టమ స్కంధము ప్రళయావసాన వర్ణన. అలా హయగ్రీవాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్ధరించే సమయానికి ప్రళయకాలం ముగిసింది. ఎప్పుడు వేగునంచెదురు చూచుచునుండు మునులడెందంబులు ముదమునంద తెలివితో ప్రక్క నిద్రించు భారతి లేచి యోరపై ఎద చక్కనొత్తిగొనగా మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబుదొంటి చందంబున దొంగలింప ప్రాణుల సంచిత భాగధేయంబులు కన్నుల కొలకుల కానవడగా అవయవంబులు కదలించి ఆవులించి నిదురదెప్పిరి మేల్కాంచి నీల్గి మలగి ఒడలు విరుచుచు కనుగవలు సుముగొనుచు దాత కూర్చుండే సృష్టి సంధాతయగుచూ. అలా ప్రళయకాలం ముగిస్తుండటంతో ఎప్పుడు తెల్లవారుతుందో అనుకుంటూ ఎదురుచూస్తున్న మునుల హృదయాలు సంతోషించాయి. మైమరచి నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చుండి ఓరగా పైట సర్దుకుంది. ప్రళయకాలం మాసిపోయిన బ్రహ్మ తేజస్సు మరల మిసమిసలాడింది. ప్రాణులు సంపాదించిన పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు అగుపించాయి. అప్పుడు నిద్రలో ఉన్న బ్రహ్మదేవుడు అవయవాలను కదిలించాడు. ఆవులించి మేల్కొని నిక్కి ఒడలు విరుచుకుంటూ కన్నులు తుడుచుకున్నాడు. తిరిగి సృష్టి చేయడానికి కూర్చున్నాడు.
అయ్యవసరంబున ఆ సమయంలో వాసవారి జంపి వాని చేపడియున్న వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి నిదురమానియున్న నీరజాసనునకు ఇచ్చగరుణ తోడని ఈశ్వరుండు. భగవంతుడు ఇంద్రుడి శత్రువు అయిన హయగ్రీవుణ్ణి చంపేసి వాడు అపహరించిన వేదాల చెర విడిపించాడు. వాటిని తెచ్చి నిద్రలేచిన బ్రహ్మదేవుడికి దయతో పూర్వకంగా అప్పగించాడు. జలరుహనాభుని కొరగై జలతర్పణమాచరించి సత్యవ్రతుడా జలధి వ్రదికి మనువయ్యను జలజాక్షిని గొలువకెందు సంపద కలదే. పద్మనాభుడు అయిన విష్ణుదేవుడికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలో నుండి బయటపడి మనువు అయ్యాడు. ఆ పద్మాక్షుడిని విష్ణువును పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా. జనవిభుండు తపసి సత్యవ్రతుండును మత్స్యరూపి అయిన మాధవుండు సంచరించినట్టి సదమలాఖ్యానంబు వినినవాడు బంధ విరహితుండు. అష్టమ స్కంధము మత్యావతార కథ ఫలశ్రుతి. రాజోషి అయిన సత్యవ్రతుడి భక్తిని మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు మహిమను ప్రకటించే ఈ పుణ్య చరిత్రను విన్నవాడు సంసార బంధాల నుంచి విముక్తుడు అవుతాడు. హరిజలచరావతారము బరువడి ప్రతిదినము చదువ పరమపదంబున్ నరుడొందువాని కోర్కులు ధరణీశ్వర సిద్ధి పొందు తథ్యము సుమీ. ఓ రాజా, ప్రతిదినము మత్స్యావతారం కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. అతని కోరికలు నెరవేరుతాయి. ఇది సత్యం. ప్రళయాంభోనిధిలోన మేన్మరచి నిద్రంజందు వాణీషు మోముల వేదంబులు కొన్న దైత్యుని మృతిం పొందించి సత్యవ్రతుందలరన్ బ్రహ్మము మాటలందెలిపి సర్వాధారుడై మీనమై జలధింగ్రుంకుచు తేలుచున్ మెలగు రాజన్మూర్తికిన్ రొకెదన్. ప్రళయ సముద్రంలో మైమరచి నిద్రించే బ్రహ్మదేవుడి ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్టరాక్షసుడిని సంహరించి సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి అన్నింటికీ ఆధారుడవు అయి మత్స్యావతారంతో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచారం చేసిన మహావిష్ణువునకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి అని ఈ విధంగా సుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పాడు. రాజేంద్ర దైత్యదానవ రాజ మహాగహన దహన రాజస్తుత్యా రాజావతం సమానిత రాజధరార్చిత గుణాఢ్య రాఘవ రామ. అష్టమ స్కంధము పూర్ణి. రాజులలో ఇంద్రుని వంటివాడా, రాక్షసరాజులనే గొప్ప అడవిని కాల్చినవాడా, రాజుల చేత స్తుతింపబడినవాడా, రాజులలో తలమానికం అయినవాడా, మహానుభావుడైన శివుని చేత పూజింపబడినవాడా, గుణసంపన్నుడా, రఘవంశలలామ, దివిజరిపు విదారి దేవలోకోపకారి భువనభర నివారి పుణ్యరక్షానుసారి ప్రవిమల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి ధవళ బహుళ కీర్తి ధర్మనిత్యానువర్తి. దేవతల శత్రువులు అయిన రాక్షసులను తెగటార్చినవాడా, దేవతలకు మేలుచేసినవాడా, భూభారమును నివారించినవాడా, పుణ్యాత్ములను రక్షించేవాడా, నిర్మలమైన శుభకరమైన రూపం కలవాడా, ఆత్మీయులను పోషించేవాడా, స్వచ్ఛమైన గొప్ప కీర్తి కలవాడా,
ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా? శ్రీరామ. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేశన మంత్రిపుత్ర సహజ పాండిత్య సుపోతనామాత్య ప్రణీతమైన శ్రీ మహాభాగవత పురాణంబను మహాప్రబంధమునందు స్వయంభువ స్వారోచిషోత్ తామసమనువుల చరిత్రంబును కరిమకరంబుల యుద్ధంబును గజేంద్ర రక్షణంబును రైవత చాక్షుషమనువుల వర్తనంబును సముద్రమథనంబును గరళ భక్షణంబును అమృతాది సంభవంబును దేవాసుర కలహంబును హరి కపట కామనీ రూపంబున అసురుల వంచించి దేవతలకు అమృతంబు పోయుటయును రాక్షసవధంబును హరిహర సల్లాపంబును హరి కపట కామనీ రూప విభ్రమణంబును వైవస్వత సూర్యసావన్ని దక్షసావన్ని బ్రహ్మసావన్ని ధర్మసావన్ని భద్రసావన్ని దేవసావన్ని ఇంద్రసావన్ని మనుముల వృత్తాంతంబును బలియుద్ధయాత్రయును స్వర్గవర్ణనంబును దేవబలాయనంబును వామనావతారంబును శుక్రబలి సంవాదంబును త్రివిక్రమ విస్ఫురణంబును రాక్షసుల సుతల గమనంబును సత్యవ్రతోపాఖ్యానంబును మీనావతారంబును అను కథలు గల అష్టమస్కంధము. ఇది పరమశివుని దయవల్ల కలిగిన కవితా సౌందర్యం కలవాడు కేశనమంత్రి పుత్రుడు సహజ పాండిత్యుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీమహాభాగవత పురాణం అనే మహాకావ్యంలోని అష్టమస్కంధం. దీనిలో స్వయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు అనే మనువుల చరిత్రము, ఏనుగుకు మొసలికి జరిగిన పోరాటము, శ్రీహరి గజేంద్రుణ్ణి కాపాడడం, రైవతుడు, చాక్షుషుడు అనే మనువుల చరిత్రము, దేవదానవులు సముద్రాన్ని మధించడం, పరమేశ్వరుడు విషాన్ని మృంగడం, పాలసముద్రంలో అమృతం మొదలైనవి పుట్టడం, దేవతలకు రాక్షసులకు పోరాటం జరగడం, విష్ణువు మోహిని రూపంతో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పోయడము, రాక్షస సంహారము, శివకేశవుల సరస సంభాషణం, విష్ణువు మోహిని రూపంతో శివుణ్ణి భ్రమింపచేయడం, వైవస్వతుడు సూర్యసావర్ణి, దక్షసావర్ ని, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, భద్రసావర్ణి, దేవసావర్ణి, ఇంద్రసావర్ణి అనే మనువుల వృత్తాంతము, బలిచక్రవర్తి యుద్ధానికి వెళ్లడము, స్వర్గలోక వర్ణనము, దేవతల పలాయనం, వామనావతారము, శుక్రాచార్యుడు బలిచక్రవర్తుల సంభాషణము, వామనుని త్రివిక్రమస్ఫురణము, రాక్షసులు సుతలానికి వెళ్లడము, సత్యవ్రతుని వృత్తాంతము, మత్స్యావతార చరిత్రము అనే కథలు ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతము, అష్టమ స్కంధము, ఘట్టములు 82, ప్రహ్లాదాగమనము 83, హిరణ్యగర్భాగమనము 84, రాక్షసుల సుతల గమనంబు 85, బలియన్నమును విస్తరించుట 86, మత్స్యావతార కథ ప్రారంభం 87, మీనావతారుని ఆనతి 88, కల్పాంత వర్ణన 89, గురుపాఠీన విహరణము 90, కడలిలో నావను గాచుట 91, ప్రళయావసాన వర్ణన 92, మత్యావతార కథ ఫలశ్రుతి 93, పూర్ణి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవతు.